ఈరోజు పాఠం ద్వారా మనం ఏం నేర్చుకుంటామనంటే, యేసుక్రీస్తు ప్రభువారు క్రొత్త నిబంధనలో పుట్టినటువంటి వ్యక్తి అని చాలా మంది అనుకుంటారు. యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల నుంచి మాత్రమే ఉన్నటువంటి వ్యక్తి అని అనుకుంటారు. యేసుక్రీస్తు ప్రభువారు కేవలం ఒక మనుషుడే అని కూడా చాలా మంది అనుకుంటున్నారు. ఒక మహానుభావుల్లో ఆయన కూడా ఒక మహానుభావుడు అని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వీటన్నిటినీ కాదని యేసుక్రీస్తు ప్రభువారి గురించి వేల సంవత్సరాలకు మునుపే ప్రవచనాలు ఉన్నాయని, ఆయన పుట్టుక గురించిన ప్రవచనాలు ఉన్నాయి, ఆయన పెరగడం గురించిన ప్రవచనాలు ఉన్నాయి, ఆయన స్వార్థ ప్రకటించడం గురించిన ప్రవచనాలు ఉన్నాయి, ఆయన చనిపోవడానికి సంబంధించినటువంటి ప్రవచనాలు ఉన్నాయి, ఆయన తిరిగి లేవడానికి సంబంధించిన ప్రవచనాలు, ఆయన చేసేటువంటి ప్రతి పనికి సంబంధించినటువంటి ప్రవచనాలు వేల సంవత్సరాలకు మునుపే ప్రవక్తల ద్వారా దేవుడు రాయించాడు. ఆదికాండం నుంచి మనం ఆలోచన చేస్తే చాలా అనేకమైనటువంటి ప్రవచనాలు, యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ప్రవచనాలు, ఆయన గురించి చెప్పబడినటువంటి విషయాలు మనం చూస్తాం. యెషయా గారు, ఈ ప్రవక్త గారు చాలా ముఖ్యమైనటువంటి విలువైనటువంటి సమాచారాన్ని యేసుక్రీస్తు వారిని గురించి ఇచ్చారు. ఇంకా చెప్పాలి అనంటే, యెషయా అనేటువంటి పేరుకి రక్షకుడు లేదా రక్షించేటువంటి వాడు అనేటువంటిది మనకి అబ్రివేషన్ గా ఒకటి మనం ఆలోచన చేస్తే, యెషయా ఆ ప్రవక్త యేసుక్రీస్తుని గురించి మనకి ఏం చెప్దామని అనుకుంటాడంటే, ఆయన రాసినటువంటి రచనల్లో ప్రారంభంలో యేసుక్రీస్తు వారి యొక్క జననానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడతాడు. కన్యక గర్భవతి కుమారుని కంటదనే విషయం చెప్తాడు. ఆయన ఈ రచన ముగింపుకి వెళ్ళేసరికి యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా చనిపోతారనేటువంటి విషయాన్ని కూడా, బొచ్చు కత్తిరించు అనేది గొర్రెపిల్ల ఎలా మౌనంగా ఉందో అలా ఆయన నోరు తెరవలేదు, ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత కలుగుతుంది, వగైరా విషయాలు. ఈ విషయాలన్నీ కూడా ఎవరు రాశారు అని అంటే యెషయా గారే రాశారు. ఎక్కడెక్కడ రాశారు ఏంటనేటువంటిది కూడా మనం ఆలోచన చేస్తాము. 1-2 వచనాలు మనం వేగంగా చూడడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడికి దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యెహోవా అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. పేరుకి పెట్టలేదు, పెట్టబడును. ఇది కొంచెం విశేషంగా ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, పుట్టక ముందే పేర్లు పెట్టబడినటువంటి వాళ్ళు బైబిల్లో కొంతమంది ఉన్నారు. ఇంకా వాళ్ళు పుట్ల, ఇంకా అసలు వాళ్ళు భూమి మీదకి రాలా, జన్మించలా, ఇంకా తల్లి గర్భంలో కూడా పడనకుండానే, ఇంకా భూమి మీదకి రాకుండానే వాళ్ళకి ముందుగానే పేర్లు పెట్టబడినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు బైబిల్లో. అందులో ముఖ్యంగా క్రొత్త నిబంధనలో మనకి 2 వ్యక్తులు కనపడతారు. ఆ 2 వ్యక్తుల్లో మొదటిగా మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి చూస్తాము. ఆయన జన్మించక మునుపే ప్రవక్తలు ఆయన గురించి చెప్పినటువంటి ప్రవచనాలు, ఆయనకి పేరు పెట్టబడుతుంది అనేటువంటి విషయాల గురించి మనం చూస్తాం. అలాగే క్రొత్త నిబంధనలో మరొక వ్యక్తి, పాత నిబంధనలో మరొక 3 వ్యక్తులు, 5 వ్యక్తులు వాళ్ళు పుట్టక ముందే పేర్లు పెట్టబడినటువంటి సందర్భాలు. వాళ్ళు ఇంకా పుట్టలేదు, భూమి మీదకి రాలేదు, నెల నిండలేదు, వాళ్ళు ఇంకా అసలు ఈ భూమి మీదకి రాకముందే, జన్మించక ముందే వాళ్ళకి ముందుగానే పేర్లు పెట్టబడినటువంటి సంగతులు మనం ఆలోచన చేస్తాం. వాటిని గురించి కూడా అవకాశం ఉంటే లాస్ట్ లో ఆలోచన చేయడానికి ట్రై చేద్దాం. ప్రస్తుతం మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి కొద్దిసేపు ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథంలోనే 14వ అధ్యాయంలో మరొక మాటను మనం చదువుకుంటాం. చూడండి, కన్యక గర్భవతి కుమారుని కంటుంది అనేటువంటి విషయం కూడా మనం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చదువుకున్నాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో కూడా, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఇంకా అసలు ఆయన భూమి మీదకి రాలేదు, ఆయన భూమి మీదకి రాకుండానే ఆయనకి ఏ పేరు పెడతారు అనేటువంటిది కూడా ముందుగానే చెప్పబడినటువంటి సందర్భం మనం అక్కడ ఆలోచన చేస్తున్నాం. ఇదే యెషయా గ్రంథంలోనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి సంబంధించి ఆయన మరణానికి సంబంధించినటువంటి సమాచారం కూడా మనం చూస్తాం. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం, అందరూ తీయండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఆ అధ్యాయంలో చాలా సంగతులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి మనం నేర్చుకుంటాం. ఎక్కడన్నా 1-2 చూద్దాం. చూడండి, 2వ వచనం చదువుకుందాం. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపం లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించిన వాడు గాను, మనుషులు చూడనలోనే వాడు గాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయంగా అతడు మన రోగములను భరించాను, మన వ్యసనములను వహించాను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను.
మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది. ఇవన్నీ కూడా. అలాగే 7వ వచనంలో అతడు దౌర్జన్యం నందెను, బాధింపబడిన అతడు నోరు తెరవలేదు, వదకు తేబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనిపోబడిను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిను కదా. ఈ సంగతులన్నీ కూడా. అలాగే 10వ వచనంలో కూడా అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలిగా అతని సంతానము చూచును, తర్వాత అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వల్ల సఫలమగును. ఇవన్నీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి సంబంధించినటువంటి విషయాలు. ఎవరు ఇది రాసింది అని అంటే యెషయా గారు రాశారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా పుడతారనేటువంటి విషయం, యేసుక్రీస్తు వారు ప్రభు వారు ఆయన చనిపోయేటప్పుడు ఉన్నటువంటి సందర్భాలు, అనేకమైనటువంటి సందర్భాలు యెషయా గారు ప్రస్తావనలోకి తీసుకొచ్చారనేటువంటిది మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఆశ్చర్యకరుడు. ఈరోజు మనం ఆ పాయింట్ మీద ఆలోచన చేయడానికి చూద్దాం. ఆశ్చర్యము అని అంటే వండర్ఫుల్ లేదా సర్ప్రైజ్ అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయనకున్నటువంటి ఒక పేరు అని చెప్పాలి. వాస్తవంగా చెప్పాలంటే ఆయనకున్నటువంటి ఒక పేరు ఏంటి అని అంటే ఆశ్చర్యకరుడు అనేటువంటి పేరు. యేసుక్రీస్తు ప్రభు వారిని ఆశ్చర్యకరుడు అని అనటంలో గల ఉద్దేశం ఏంటి, ఆయన ఎందుకు ఆశ్చర్యకరుడు అనాలి అనేటువంటి విషయాలు ఒక్కొక్కటి మనం ఆలోచన చేద్దాం. ఎందుకు ఆయన ఆశ్చర్యకరుడు అనాలి అనేటువంటిది కొన్ని కారణాలు మనం ఆలోచన చేయడానికి ట్రై చేద్దాం. అందులో మొట్టమొదటి కారణము యేసుక్రీస్తు వారి జన్మ అనేటువంటిది చాలా ఆశ్చర్యకరమైనటువంటి జన్మ. లూకాసు వార్తకు రండి ఒకసారి. లూకాసు వార్తలో ఆయన జన్మ ఎంత ఆశ్చర్యకరమైనటువంటిదో ఒకసారి మనం చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము ఎక్కడ చదువుతున్నానంటే 15-16 వచనాలు చదువుకున్నాం. గొర్రెల కాపరులంట మిక్కిలి ఆశ్చర్యపడ్డారంట. ఆ మాట 18వ వచనంలో మనం చూస్తాం చూడండి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ కూడా మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. యేసుక్రీస్తు వారి జన్మను గురించినటువంటి విషయంలోనే ఏముంది అని అంటే ఒక ఆశ్చర్యం ఉంది. ఎవరు ఆశ్చర్యపోతున్నారు అని అంటే విన్నటువంటి వాళ్ళందరూ. గొర్రెల కాపరులు మాట్లాడుతున్నారు. గొర్రెల కాపరులు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క తల్లిదండ్రులు కానీ వారు కూడా ఆశ్చర్యపోతున్నటువంటి సందర్భం మనం చూస్తాం. ఎక్కడంటే 33వ వచనం చూడండి. అదే అధ్యాయం 33వ వచనం. 2:33లో యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని, యేసు ప్రభు వారిని గురించి చెప్పబడినటువంటి మాటలను విన్న తర్వాత వారు కూడా ఆశ్చర్యపడ్డారు. అంటే ఈయన జన్మ చాలా ఆశ్చర్యంతో కూడుకున్నటువంటిది. ఇక్కడ ఇంకొక వచనం కూడా మనం రాసుకోవాలి. యెషయా గ్రంథము ఇందాక మనం చదువుకున్నాము 7వ అధ్యాయము 14వ వాక్యంలో కూడా ఏమని రాసిందంటే, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కంటుంది అనేటువంటి విషయం. ప్రపంచంలో ఇప్పటి వరకు జరగనటువంటి విషయం ఏదైనా ఉంది అని అంటే, ఒక ప్రత్యేకమైనటువంటి జన్మ ఏదైనా ఉన్నది అని అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సంబంధించినటువంటి విషయం. మరొక వచనం కూడా మనం రాసుకోవచ్చు. మత్తయి సువార్త 1వ అధ్యాయము చూడండి ఒకసారి చూద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సంబంధించి ఒక మాట అక్కడ చూడొచ్చు మనం. 20వ వచనం 21వ వచనం చూడండి. 1వ అధ్యాయం 20-21 వచనాలు. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొంచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయినటువంటి యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టు భయపడద్దు, ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగినటువంటిది. గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించడం అనేటువంటిది చాలా ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఇప్పటి వరకు అసలు ఆ క్షణం వరకు కూడా ఇంతకు ముందు ఎన్నడూ జరగనటువంటి విషయం. యేసుక్రీస్తు వారి జన్మలోనే, ఆ జన్మను గురించిన విషయంలోనే చాలా ఆశ్చర్యాలు దాగున్నాయి. ఆయన ఎందుకు ఆశ్చర్యకరుడు అని అనాలంటే, ఆయన జననం మొదలుకొని ఆయన మరణం వరకు పూర్తిగా, ఆయన పునరుద్ధానం వరకు పూర్తిగా ఎన్నో ఆశ్చర్య కార్యక్రమాలు మనం చూడొచ్చు. సో జన్మకు సంబంధించి చాలా ఆశ్చర్యాలు మనం చూస్తున్నాము. ఆ గొర్రెల కాపరులు ఆశ్చర్యపడిన సందర్భం మనం చూసాం. యోసేపు మరియలు ఆశ్చర్యపడిన సందర్భం మనం చూసాం. యెషయా గారు చెప్పారు కన్యక గర్భవతి కుమారుని కంటారనేటువంటి విషయం. ఆ గర్భవతి ఎలా అంటే పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో గర్భవతి అనేటువంటి విషయం కూడా మనం చూస్తాం. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. పరిశుద్ధాత్మ వలన కలిగింది అంటే ఏ పురుషుని యొక్క కలయికతో సంబంధం లేకుండా పరిశుద్ధాత్ముని వలన గర్భం ధరించడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది, చాలా వండర్ అనమాట. అది ఒక రకంగా చెప్పాలంటే అదొక అద్భుతం అని చెప్పాలి. వండర్ అంటే అదొక అద్భుతం అనమాట. యేసుక్రీస్తు వారి జన్మే ఒక అద్భుతమైనటువంటి జన్మ. ఆయన జన్మ ఒక ఆశ్చర్యకరమైనటువంటి జన్మ. ఆయన జన్మలో ఎన్ని ఆశ్చర్యాలు ఉన్నాయో మనం ఒకసారి ఆలోచన చేస్తే, గొర్రెల కాపరుల దగ్గర తీసుకెళ్ళి అసలు చెప్పబడిన సంగతి కూడా ఒకసారి మనం ఆలోచన చేద్దాం. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయంలో
దూతలు గొర్రెలతో మాట్లాడుతున్న ఒక మాట కూడా మనం చదువుకోవాలి అక్కడ. చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుతున్నాను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఈయన క్రీస్తు అంటే బాగుండేదేమో, అలా అనలేదు. అక్కడ మీరు పాయింట్ నోట్ చేసుకోవాలి, చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ అది. ఈయన పుట్టబోయేటువంటి వ్యక్తిని మీరు మీకు నచ్చినట్టుగా అనుకోవడానికి కుదరదు. దావీదు పట్టణమందు పుట్టబోయేటువంటి ఒక వ్యక్తి పుడతాడు, కానీ ఆ వ్యక్తిని మీకు నచ్చినట్టు అనుకోవడానికి లేదు. ఆయనే ఫలానా అని, ఆయనే ఒక ప్రవక్త అని, లేకపోతే ఆయనే తండ్రి అని, అలా మీకు నచ్చినట్టుగా మీకు తోచినట్టు అనుకోవడానికి లేదు. ఆయన ఎవరో కూడా దూత చాలా క్లారిటీగా చెప్పినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఆయన ఎవరు అనంటే ఈయన ప్రభువైన క్రీస్తు, ప్రభువు అనేటువంటి విషయం. అందుకే క్రొత్త నిబంధనలో మనం ఆలోచన చేస్తున్నాం. సండే మనం నేర్చుకుంటున్నాము. క్రొత్త నిబంధనలో దాదాపుగా అన్ని పత్రికల్లోనూ కూడా మొదటి పారాగ్రాఫ్ మనం చదువుకుంటున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని, తండ్రి అయినటువంటి దేవుడు అని చెప్పబడుతున్నటువంటి సంగతులు మనం చూస్తాం. దూత క్లియర్ గా చెప్పారు. ఏమని చెప్పారు అనంటే ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. ఇదొక పెద్ద అద్భుతం అని చెప్పాలి, ఇదొక పెద్ద ఆశ్చర్యం అని చెప్పాలి. పుట్టబోయే వ్యక్తి ఏ వ్యక్తి? లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ రక్షించేటువంటి వ్యక్తి. ఓకేనా? ఏమని చెప్పారు దూత వచ్చి? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైనటువంటి వర్తమానం ఏంటంటే అందరినీ రక్షించేటువంటి ఒక వ్యక్తి పుట్టాడు. అందరినీ రక్షించేటువంటి ఒక వ్యక్తి అని అంటే పైగా ఆయన ఎవరు అని అంటే ప్రభువు అని మాట్లాడుతున్నాడు. ప్రభువు అంటే పరిపాలన చేసేటువంటి వాడు, రాజు అని. రాజుగా ఉన్నటువంటి వాడు, రాజుగా పుట్టబోయేటువంటి వాడు, రాజుగా పుట్టినటువంటి వాడు, ప్రభువుగా పుట్టినటువంటి వాడు ఎక్కడ పుడతాడు అని అంటే ఏ రాజవంశంలోనో, లేకపోతే ఏ రాజకోటలోనో, ఏ రాజ దర్బార్లోనో కదా జన్మించవలసినటువంటి అవసరం ఉంది. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం చూడండి. గొర్రెల కాపరు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఒక రాజు మీ కొరకు పుట్టాడు, ఒక ప్రభువు మీ కొరకు పుట్టాడు, ఆయన ప్రభువైన క్రీస్తు అని చెప్తూ ప్రజలందరినీ వారి పాపం నుంచి రక్షించేటువంటి వాడు ఆయనే, మీకు రక్షకుడు మీ కొరకు పుట్టాడని చెప్తూ ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు అని అంటే, ఆయన ఎక్కడున్నాడంటే మీకు ఒక ఆనవాలు చెప్తున్నాను. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉన్నట్టు మీరు చూసేదరు. ఓ పెద్ద ఖరీదైనటువంటి బంగ్లాలో కాదు పడుకొని ఉండడం మీరు చూసేది. ఎక్కడ చూస్తారంట మీరు? ఒక తొట్టిలో పరుండడం మీరు చూస్తారు. పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండ పెట్టబడ్డం మీరు చూస్తారు అని చెప్పారు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవుని స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు, మనం బెత్లెహేం వరకు వెళ్ళి చూతం రండి అని ఒకరితో ఒకటి చెప్పుకుని త్వరగా వెళ్ళి మరియను యోసేపును అలాగే తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూసిరి. ఎందుకని? వీళ్ళకున్న ఆనవాలు ఏంటి? తొట్టిలో పండుకొని ఉంటాడు అనేది వీళ్ళకున్న ఆనవాలు. అది ఎంత పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి విషయం చూడండి. ప్రజలందరినీ రక్షించేటువంటి వాడు, రక్షకుడిగా పుట్టినటువంటి వాడు, ప్రభువుగా పుట్టినటువంటి వాడు, అభిషిక్తుడిగా పుట్టినటువంటి వాడు, ప్రజలందరి పాపాలను తీసేసేటువంటి వాడు ఎక్కడ ఉంటాడు అని అంటే ఆనవాలు ఏంటి అంటే పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండ పెట్టబడి ఉంటాడు. ఏదైతే దూతలు వారికి చెప్పారో దూత చెప్పిన ప్రకారంగానే వీళ్ళు వెళ్ళి చూస్తే తొట్టెలో పరుండ పెట్టబడి ఉన్నటువంటి ఒక శిశువును వాళ్ళు కనుగొన్నారు. అప్పుడు అంటున్న మాట అది చూడండి, అక్కడ 16వ వచనం. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును వారు చూచారు. వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలను ప్రచురము చేశారు. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్న వారందరూ కూడా మిక్కిలి ఆశ్చర్యపడిపోయారు. అందరూ కూడా మిక్కిలి ఆశ్చర్యపడిపోయారు. ఈ గొర్రెల కాపర్లు వెళ్ళి ఇదిగో మాకు ఇట్లా దూత కనపడ్డారు, ఇలా చెప్పారు, ఇలా చెప్పిన ప్రకారంగా మేము వచ్చాం బెత్లెహేంకి, ఇదిగో మేము ఇలా కనుక్కున్నాం, మేము చూసాము అని అంటే ఈ విషయాలు విన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఈ విషయాలు విన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆఖరికి యోసేపు గారు అలాగే మరియ గారు 8వ దినమున సున్నతి చేయించడానికి వెళ్ళినప్పుడు అక్కడ 33వ వచనం చూస్తాం. వారు కూడా ఆయన గురించినటువంటి సంగతులు విన్నప్పుడు వాళ్ళు కూడా ఆశ్చర్యపోయినటువంటి సందర్భం మనం అక్కడ ఆలోచన చేస్తాం. ఇది యేసుక్రీస్తు వారి జన్మకు సంబంధించినటువంటి విషయంలో ఆశ్చర్యపడినటువంటి ఒక సంగతిని మనం చూస్తున్నాం. నెక్స్ట్ రెండవది ఆయన బోధకు సంబంధించిన విషయాల్లో ఆశ్చర్యం. ఒకసారి మనం నోట్ చేసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము
28వ వచనం. జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. ఓకే, ఎందుకు ఆశ్చర్యపడ్డారు అంటే రీజన్ చెప్పాడు అక్కడ. ఎందుకు ఆశ్చర్యపడ్డాడు? ఎలా బోధించాడు అంటే అధికారం కలిగినటువంటి వాడిగా బోధించినటువంటి సంగతి ఒకసారి చూస్తున్నాం చూడండి. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము కలిగినటువంటి వాని వలె వారికి బోధించడం. ఏం బోధ చేశాడు చెప్పండి? ఇప్పుడు ఎక్కడ బోధ చేశాడు? పోనీ అదేనా చెప్తారా? ఎక్కడ బోధ చేశాడు? ఇదంతా ఎక్కడ చేసిన బోధ? ఏ ఊర్లో చేసిన బోధ? లేకపోతే ఎక్కడ? ఈ సందర్భం ఏంటి బోధ? పోనీ ఏం బోధ చేశాడు యేసు ప్రభు వారు? ఓకే, 3వ అధ్యాయంలో ఆయన బాప్తిసం పొందినటువంటి సందర్భం. ఒకసారి రండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 16వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిసం పొందాడు. ఓకే, నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. చూడండి బైబిల్ ఇంకా. మత్తయి సువార్త 3:16లో యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిసం పొందాడు. 4వ అధ్యాయం 1వ వచనంలో అపవాది చేత శోధింపబడ్డానికి అరణ్యానికి కొనిపబడ్డాడు. 5వ అధ్యాయం 1వ వచనంలో ఆయన కొండ ఎక్కి ఈలాగున మాట్లాడడం మొదలు పెట్టాడు. కొండమే ప్రసంగం అనమాట. కొండమే ప్రసంగం అంటే మీ అందరికి బాగా అర్థం అవుద్ది. ధన్యతల గురించినటువంటి, దీవెనలకు సంబంధించినటువంటి మాటలు. ఏవి కొన్ని ధన్యతలు చెప్పండి? ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, దుఃఖపడి వారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఇది మాత్రం చదివిస్తారు సండే స్కూల్లో, అంతవరకే చదివిస్తారు, ఆ పారాగ్రాఫ్ వరకే చదివిస్తారు. కానీ ఆ తర్వాత ఉన్నటువంటి కొండ మీద ఉన్నటువంటి ప్రసంగం మొత్తం చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రసంగం. 5వ అధ్యాయం 1వ వచనంలో స్టార్ట్ అయినటువంటి కొండమే ప్రసంగం 8వ అధ్యాయం 1వ వచనం వరకు కొండమే ప్రసంగం సాగింది. చూడండి అన్నమాట. 8వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. 8వ అధ్యాయం 1వ వచనం. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించారు. అంటే ఇప్పుడు దాకా ఎక్కడున్నారు ఆయన? 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు ఎక్కడున్నారు? ఆయన కొండ మీద ఉన్నారు. ఏం చేశారు? కొండ మీద ప్రసంగం చేశారు. కొండ మీద చేసిన ప్రసంగాల్లో స్టార్ట్ ఏమని చేశారు అని అంటే, ఇదిగో మీరు ధన్యులు, మీరు నీతి నిమిత్తమై మీరు ఆకలి దప్పులు కలిగి ఉంటే, మీరు దుఃఖపడుతూ ఉంటే, మీరు సాత్వికంగా ఉంటే, మీరు పలానా విషయాలు మీరు ధన్యులు అని చెప్తూ వాటన్నిటి గురించి మాట్లాడుకుంటూ కొండ మీద ఉన్నటువంటి ప్రసంగాన్ని చాలా సుదీర్ఘంగా మాట్లాడుతూ ధర్మశాస్త్రానికి సంబంధించి, ధర్మశాస్త్రంలో ఉన్న 10 ఆజ్ఞలకు సంబంధించి, ఆ ఆజ్ఞలకు ఈయన ఇస్తున్నటువంటి ఆ ముగింపు ఏదైతే ఉందో వాటికి సంబంధించి అనేకమైనటువంటి విషయాలు చర్చించాడు. ఆ రోజుల్లో వ్యభిచారం చేస్తే పాపము అని మోషే ద్వారా మీకు చెప్పబడింది కదా. ఇప్పుడు నేను చెప్తున్నాను, వ్యభిచారం చేస్తే కాదు, మోహపు చూపుతో చూసినా పాపమే అని చెప్పాడు. ఆ రోజుల్లో నరహత్య చేస్తే పాపం అని చెప్పబడింది కదా. ఈ రోజుల్లో నరహత్య కాదు, నువ్వు అవతల వాడిని చూసి నువ్వు వ్యర్థుడా అని చెప్పినా కూడా నువ్వు పాపం చేసినటువంటి వాడు. ఇలా ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఏమైతే ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞలకు ఏవైతే ముగింపు చెప్పాలి అని అనుకున్నారో, ఏవైతే మార్పులు చెప్పాలి అని అనుకున్నాడో వాటన్నిటిని గురించి కూడా చెప్పాడు. అన్నిటిని పూర్తి చేసిన తర్వాత చివరిగా 8వ అధ్యాయం 1వ వచనం కంటే ముందు చెప్పబడినటువంటి లాస్ట్ అంటే 7వ అధ్యాయం చివరి 2 వచనాల్లో చెప్పబడినటువంటి మాట ఏంటంటే, ఆయన ఈ మాటలు చెప్పి అంటే కొండమే ప్రసంగం చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఎందుకంటే ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము కలిగిన వాని వలె వారికి బోధించు. బోధ చేసేటప్పుడు ఎలా బోధ చేయాలి? బతిమలాడుతూ బామాలుతూ కాదంట. కొన్నిసార్లు అవసరమైతే సందర్భాన్ని బట్టి ఎలా బోధ చేయాలి? అధికారం కలిగినటువంటి వాని వలె బోధ చేయాలి. యేసుక్రీస్తు ప్రభు వారికి మోమాటము లేదు. బైబిల్లో చెప్పబడినటువంటి మాట ఏంటంటే ఆయన అసలు మోమాటం లేకుండా మాట్లాడేవాడంట. అవతల ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే మొహమాటం అవసరం లేదు, మొహమాటం లేకుండానే చెప్పాలి. ఏ విషయంలో మొహమాటం అవసరం లేదు? అవతల ఉన్నటువంటి వ్యక్తి నరకానికి పోతుంటే కూడా ఇంకా నిదానంగా, నరకానికి వెళ్తావా, తప్పదంటావా అన్నట్టుగా కాకుండా, నువ్వు నరకానికి పోతావు, నీకు అసలు అర్థమవుతుందా అని గద్దించి ఒక అధికారి చెప్పేటట్లుగా చెప్పగలగాలి. అర్థమవుతుందా? నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక టీచర్ ఉన్నాడు అనుకుందాము, ఒక ఆఫీసర్ ఉన్నాడు అని అనుకుందాం. పిల్లవాడిని బతిలాడేటువంటి సెక్షన్ ఉండదు, వాడికి కమాండ్ చేసేటువంటి సెక్షన్ ఉంటుంది. అలా చేస్తేనే వాడు నేర్చుకుంటాడు. ఒక పెద్ద అధికారి ఉన్నాడు, ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఉన్నాడు, ఒక పెద్ద అధికారి, ఒక కలెక్టర్ గారు కావచ్చు, ఒక ఎంఆర్ఓ కావచ్చు, పెద్దవాళ్ళు ఉన్నారు. కింద ఉన్నటువంటి ప్యూన్ ని వాళ్ళు కమాండ్ చేసి మాట్లాడతారనమాట. ఆ కమాండ్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని వాళ్ళు ముందుకు కొనసాగించుకోవడానికి అవకాశం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా చెప్తున్నారంటే కమాండ్ గా చెప్తున్నారంట. ఆయన అధికారం కలిగినటువంటి వాని వల్లే చెప్తున్నారంట.
మీ అందరి మీద నాకు అధికారం ఉంది అన్నట్లుగా చెప్తున్నారంట. ఎందుకంటే ఈయన పుట్టినప్పుడే ఒక మాట చెప్పబడింది. ఏమని చెప్పబడింది? ఈయన ప్రభువు అయిన క్రీస్తు, ఆయన మీ ప్రభువు, ఆయన మిమ్మల్ని పరిపాలన చేసేవాడు, ఆయన మీకు రాజు అని చెప్పబడిన తర్వాత ఆ అధికారం కలిగినటువంటి వాడుగా యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారి బోధన, ప్రభు బోధన, క్రీస్తు బోధన, అపోస్తల బోధన ఈ రోజు ఎవరు బోధించినా కూడా ఎలా బోధించాలి అని అంటే అధికారం కలిగినటువంటి వాని వలె బోధించాలి. ఈ బోధ నాకు అప్పగింపబడింది, ఈ అప్పగింపబడినటువంటి బోధను నేను బోధిస్తున్నానని అధికారం కలిగినటువంటి వాని వల్ల బోధించాలి తప్ప సెకండరీ లాంగ్వేజ్ వాడకూడదు. సెకండరీ లాంగ్వేజ్ ఏంటో తెలుసా? ప్రైమరీ లాంగ్వేజ్ కి సెకండరీ లాంగ్వేజ్ కి తేడా ఏంటంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు అని చెప్పడం ప్రైమరీ లాంగ్వేజ్ అంటారు, ఫస్ట్ లాంగ్వేజ్ అంటారు దాన్ని. ఇప్పుడు సెకండరీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. సెకండరీ లాంగ్వేజ్ అంటే అదే విషయాన్ని ఎలా చెప్తారంటే, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడంట, ఆయన సమాధి చేయబడ్డాడంట, ఆయన తిరిగి లేచాడంట అని అన్నారు అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటారంటే సెకండరీ లాంగ్వేజ్ అంటారు దాన్ని. అంటే ఈ చెప్పేటువంటి వ్యక్తి ఎలా చెప్పట్లేదు? అధికారం కలిగినటువంటి వాడిగా చెప్పట్లేదు, అథెంటికేటివ్ గా చెప్పట్లేదు, అధికారికంగా చెప్పట్లేదు, నిర్ధారణతో నిశ్చయంగా చెప్పట్లేదు. మరి ఎలా చెప్తున్నాడు? అదే విషయాన్ని చెప్తున్నాడు, కానీ చెప్పేటువంటి లాంగ్వేజ్ మారిపోతా ఉంది. ప్రభు బోధన ప్రకటించాల్సింది సెకండరీ లాంగ్వేజ్ తో కాదు, ప్రైమరీ లాంగ్వేజ్ తో బోధించాలి. సూటిగా చెప్పాలి, స్పష్టంగా చెప్పాలి, చాలా నిశ్చయంగా చెప్పాలి, చాలా దృఢంగా చెప్పాలి, చాలా క్లియర్ గా చెప్పాలి, చాలా ట్రాన్స్పరెంట్ గా చెప్పాలి, పారదర్శకంగా చెప్పాలి. డొంక తిరుగుళ్ళు, లేకపోతే ఏదో దాపరికాలుగా, లేకపోతే ఏదో మర్మయుక్తంగా చెప్పడం కాదు, సూటిగానే చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఈయన ప్రభువు అయిన క్రీస్తు అని ఎలాగో సూటిగా వాళ్ళకి చెప్పబడిందో, అదే విధంగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి సూటిగానే, అలాగే సువార్తల గురించి సూటిగానే మనం కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత సూటిగా మాట్లాడారు అని అంటే, ఆయన అధికారం కలిగినటువంటి వాని వలె ఆయన బోధించాడు. ఆయన బోధ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూసి ఆశ్చర్యపడ్డారు అనేటువంటి విషయం మనం చూస్తాం. చకచక కొన్ని రెఫరెన్స్లు చదివేద్దాం, తీసేయండి చకచక. లూకాసు వార్త 4వ అధ్యాయము 32వ వాక్యం చదువుకుందాం. లూకాసు వార్త 4వ అధ్యాయము 32వ వాక్యం, 31, 32 వచనాలు నేను చదువుతున్నా చూడండి. లూకాసు వార్త 4, 31, 32. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఆయన వాక్యం అధికారంతో కూడింది. ఇక్కడ నేను ఒక పాయింట్ రాద్దాం అనుకుంటున్నానండి. మత్తయి సువార్త 7:29 ఏమని రాద్దాం అంటున్నానంటే, కొండ మీద ప్రసంగం అని రాస్తున్నా నేను. అంటే కొండ మీద ప్రసంగంలో మాత్రమే అలా ఉందా? ఏమంటారు, ఆ వాగ్దాటి లేకపోతే ఆ అధికారంతో కూడిన విషయాలు విశ్రాంతి దినమున వచ్చినప్పుడు, ఒక సమాజంగా కూడుకోవడానికి, ఒక చర్చిగా కూడుకోవడానికి వచ్చినప్పుడు కూడా ఆయన అలాగే మాట్లాడా అనేది కూడా చూద్దాం. ఓపెన్ మీటింగ్ అప్పుడు మాత్రమే అలా మాట్లాడా గద్దించి, చర్చిలోకి వచ్చేసరికి ఇంకో రకంగా మాట్లాడా అనేది కూడా మనం చూడబోతున్నాం అనమాట. ఆ రోజుల్లో ధర్మశాస్త్రాన్ని అనుసరించి విశ్రాంతి దినాన్ని సమాజ మందిరంగా కూడుకునేటువంటి విధానం. సమాజ మందిరంలో ఆయన ఏం మాట్లాడాడు చూసేద్దాం ఒకసారి. 31వ వచనం చదువుతున్నాను. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచున్నాడు. ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. లూకాసు వార్త 4:31 నుంచి 32 వచనాలు చదువుకుంటే, ఈయన ఎక్కడ మాట్లాడినటువంటి విషయం అంటే, ఇది విశ్రాంతి దినాన మాట్లాడినటువంటి విషయం, విశ్రాంతి దినాన ప్రసంగం. అంటే ఒక్కో చోట ఒక రకంగా కాదు. విశ్రాంతి దినాన కేవలం యూదులు మాత్రమే వచ్చి కూర్చొని చేసేటువంటి వాళ్ళ ఆరాధన విషయాల్లోనో, వాళ్ళ కూడికల విషయాల్లోనో ఒక రకంగా, పబ్లిక్ మీటింగుల్లో ఒక రకంగా కాదు. ఆయన కొండ మీద ప్రసంగం చేయమన్నా అలాగే చెప్తాడు. విశ్రాంతి దినాన యూదులు మాత్రమే కూర్చొని దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆ సందర్భంలో కూడా, అంటే లిమిటెడ్ పీపుల్ ఉన్నప్పుడైనా అదే చెప్తాడు, చాలా జనసమూహం ఉన్నప్పుడు కూడా ఆయన అలాగే చెప్తాడు. ఎలా చెప్తాడు అని అంటే, అధికారం కలిగినటువంటి వాడిగా చెప్తాడు. చూద్దాం అక్కడ 32వ వచనంలో, ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. ఇక్కడేమో మిక్కిలి జన సమూహం ఆశ్చర్యపడ్డారు కొండమే ప్రసంగానికి. ఇక్కడైతే విశ్రాంతి దినాన్ని ఎవరైతే తండ్రిని ఆరాధించడానికి వచ్చారో ఆ రోజు ఉన్నటువంటి కాలమానం ప్రకారంగా వారందరూ కూడా ఆశ్చర్యపడినటువంటి సందర్భాలు మనం చూస్తాం. మరిన్ని విషయాలు మనం చూడొచ్చు. కొంచెం ముందుకు వెళ్ళిపోవడానికి ట్రై చేద్దాం. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయము అక్కడికి వచ్చిన చదువుకోవడానికి మనం ట్రై చేస్తున్నాము. చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. సగం పండగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచున్నాడు. యూదులు అందుకు ఆశ్చర్యపడి
చదువుకొనని ఇతనికి ఇంత పాండిత్యం ఎట్లా వచ్చును అని చెప్పుకున్నారా? చదివండి. నేను చేయి బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. దేవుని వల్ల కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుతున్నాను వాడు తెలుసుకోను. ఇప్పటికి ఇంతకీ ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు అంటే, ఆయన నేను మాట్లాడేటువంటి బోధ నా దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి బోధ అని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే గట్టిగా చెప్తున్నాడు అనమాట, దృఢంగా చెప్తున్నాడు అనమాట, కమాండింగ్ గా చెప్తున్నాడు అనమాట, అధికారం కలిగినటువంటి వాడిగా చెప్తున్నాడు అనమాట. ఈసారి ఎక్కడా చెప్తున్నాడు? అప్పుడేం కొండ మీద చెప్పాడు, ఇప్పుడేం విశ్రాంతి దినాన్ని చెప్పాడు. ఇప్పుడు ఎక్కడ చెప్తున్నాడు? ఇక్కడేంటి లోకాసు వార్తలు ఏంటి సందర్భం? విశ్రాంతి దినాన ప్రతి శనివారం కలిసి కూర్చునేటువంటి సమయం. ఇక్కడేంటి సందర్భం? పండగ సమయంలో. పండగ సమయంలో వచ్చినప్పుడు ఏం బోధించాలి? పండగ సమయంలో వస్తే అక్కడ కూడా అధికారం కలిగిన వాడు వాళ్ళే బోధించాలా? నేను చేసేటువంటి బోధ ఎవరి బోధ తెలుసా? ఇదిగో ఆ తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి బోధ. ఆయన చూడండి ఎంత కమాండెడ్ గా చెప్తున్నాడు అక్కడ. సగం పండగ అయినప్పుడు, ఓకే, సగం పండగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను. ఓకే, యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకోనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చాను అని చెప్పుకున్నారంట. అందుకేసి అంటున్నారు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకునే ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటి నేనే బోధించుతున్నాను వాడు తెలుసుకున్నాను. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును గాని తను పంపిన వాని మహిమను వెదకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియు లేదు అని అక్కడ చాలా విషయాలు చెప్తున్నాడు. 20వ వచనం కూడా చదువుకున్నది చూడండి. ఇందుకు జన సమూహము, నీవు దయ్యం పట్టిన వాడు, ఎవడు నిన్ను చంపజూచుచున్నాడని అడుగగా యేసు వారిని చూచి, నేను ఒక కార్యము చేసి తిని అందుకు మీరు అందరూ ఆశ్చర్యపడుచున్నారు. చేసినటువంటి ఆ కార్యాల గురించి కూడా మనం అక్కడ కింద చదువుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు పండగ సమయంలో కూడా ఆయన అధికారం కలిగినటువంటి వాళ్ళుగా, నేను నా దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి బోధన మీకు చేస్తున్నాను, తండ్రి దగ్గర నుంచి నన్ను పంపిన వాడి దగ్గర నుంచి వచ్చినటువంటి బోధన మీకు చేస్తున్నాను అనే ఒక కమాండ్ చెప్తున్నట్లుగా మనం ఇక్కడ ఆలోచన చేస్తున్నాం. మీరు ఎప్పుడన్నా జీవోలు చదివారా? జీవో అంటే తెలుసు కదా, గవర్నమెంట్ ఆర్డర్స్ ఉంటాయి కదా, గజెట్స్ ఉంటాయి కదా. గజెట్ మీరు చదివితే ఇదిగోండి, ఉదాహరణకి ఇట్లా ఉంటుంది అనుకోండి లెటరు. ఈ లెటర్ లో ఎంత అయిపోయిన తర్వాత, ఈ లెటర్ అంతా విషయం అంతా రాసిన తర్వాత, ఇదిగో బై ఆర్డర్ అని రేపు రాసి కలెక్టర్ అనో, బై ఆర్డర్ అని చీఫ్ మినిస్టర్ అనో కింద రాస్తారు. వాళ్ళ సంతకం ఉన్నా లేకపోయినా, వీళ్ళు కలెక్టర్ గారే సంతకం పెట్టినా, ఎంఆర్ఓలే సంతకం పెట్టినా, కానీ వీళ్ళు ఈ సంతకం పెట్టేది, ఈ జీవో రాసేది ఫలానా వాళ్ళు ఆర్డర్ చేశారు మమ్మల్ని, ఫలానా వాళ్ళు చెప్పారు మమ్మల్ని అని చెప్పడానికి కింద బై ఆర్డర్ అని చెప్పి కింద వీళ్ళకంటే పై వాళ్ళ పేరు ప్రస్తావిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద బోధించేటప్పుడు ఈ బోధ నాది అని చెప్పట్లేదు, ఈయన కింద ఆయన పేరు రాసుకోవట్లేదు. ఈ బోధ నన్ను పంపిన ఆయనది, నన్ను పంపిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన బోధన నేను బోధిస్తున్నాను. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా? ఆయన సత్యవంతుడైనటువంటి వాడు, ఆయన నిత్యుడైనటువంటి వాడు, ఆయన సజీవుడైనటువంటి వాడు. అదిగో ఆయన ఎవరైతే ఉన్నారో, మహిమలో ఆయన ఎవరైతే ఉన్నారో, అదిగో ఆయనకు సంబంధించినటువంటి బోధన నేను చేస్తున్నానని ఒక గంభీరమైనటువంటి విషయాన్ని అక్కడ తెలియజేశాడు. మరి కొన్ని రెఫరెన్స్లు కూడా చదివేద్దాం చూడండి, అందరం చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తున్నప్పుడు వాళ్ళు ఎలా ఆశ్చర్యపోతున్నారో మనం ఇక్కడ ఆలోచన చేస్తున్నాం. మార్కు సువార్త 1వ అధ్యాయం ఎక్కడి నుంచి చదువుదాం అంటే 21 నుంచి చదువుదాం. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములకు పోయి బోధించాను. ఆయన చదవండి. ఆయన శాస్త్రుల వలె కాక అధికారంగా, ఆయన బోధకు ఆశ్చర్యపడి. చూడండి ఇక్కడ మార్కు సువార్త 1:22 చదువుకుంటున్నాం మనం. విశ్రాంతి దినాన ఆయన ప్రసంగం చేస్తున్నాడు. కపెర్నహూము ప్రాంతంలోనికి వెళ్ళాడు. విశ్రాంతి దినానికి వెళ్ళి అక్కడ విశ్రాంతి దినాన వచ్చినటువంటి వారి దగ్గర అక్కడ వాక్యం చెప్తూ ఆయన ఎలా చెప్తున్నారంటే, ఆయన శాస్త్రుల వలె కాకుండా అధికారము కలిగినటువంటి వాని వలె వారికి బోధించను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడేది. శాస్త్రుల వల్ల బోధించడం అంటే ఏంటి చెప్తారు ఎవరన్నా? శాస్త్రుల వల్ల బోధించడం అంటే ఏంటి? ఏమండి మిమ్మల్నేనండి. శాస్త్రుల వల్ల బోధించడం ఏంటి? శాస్త్రి అంటే ఎవరు? శాస్త్రి అంటే ఎవరు? బాగా పాండిత్యం కలిగినటువంటి వాడు, విశేషమైనటువంటి అనుభవం కలిగినటువంటి వాడు, శాస్త్రాలను బాగా అవపోసన పెట్టినటువంటి వాడు శాస్త్రి. శాస్త్రులు బోధించినట్టు బోధించలేదంట. మరి ఎలా బోధించాడు? అధికారం కలిగిన వాడిగా బోధించాడు. శాస్త్రులు ఏం చేస్తారంటే, ఒక శాస్త్రం గురించి కొన్ని విషయాలు చెప్తాలి. అది ధర్మశాస్త్రం కావచ్చు, ఏదైనా కానీ ఒక శాస్త్రం, ధర్మశాస్త్రముల గురించి వివరించేటువంటి వాళ్ళు శాస్త్రులైనప్పుడు
ఆ శాస్త్రులు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని లేదా ఒక శాస్త్రాన్ని చెప్పి దాని గురించి ఒక వివరణ ఇచ్చి వెళ్ళిపోతారు. కానీ దానికి సంబంధించినటువంటి లోతైనటువంటి విషయాలు వారికి అర్థమయ్యేటటువంటి విధంగా అధికారం కలిగినటువంటి వాడి వల్ల వాళ్ళ హృదయాలలోనికి ఆ మాటలు వెళ్ళేటట్టుగా చెప్పగలిగేది యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పగలుగుతున్నారు అనేటువంటిది మనం అక్కడ ఆలోచన చేస్తున్నాం. శాస్త్రులు మాట్లాడినట్టు కాదు, ఇదేదో మా డ్యూటీ మేము చెప్పాలి కాబట్టి మేము చెప్తున్నాం అన్నట్లే కాదు, అవతల ఉన్నటువంటి వాళ్ళని ప్రభావితం చేసేలాగా యేసుక్రీస్తు బోధలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చూస్తున్నామనంటే ఆయన ఆశ్చర్యకరుడు. ఎలా ఆశ్చర్యకరుడు అంటే ఆయన జన్మను గురించిన విషయం మనం ఆలోచన చేసినా చాలా ఆశ్చర్య కార్యాలు మనకు కనిపిస్తాయి. ఆయన చేసేటువంటి బోధకు చాలా మంది ఆశ్చర్యపడ్డారు. ఆయన కపెర్నహూములో విశ్రాంతి దినాన అక్కడ సమాజ మందిరంలో బోధించిన ఆశ్చర్యపడ్డారు. కొండ మీద ప్రసంగంలో బోధించిన ఆశ్చర్యపడ్డారు. బహుజన సమూహంలో ఆశ్చర్యపడ్డారు. పండగ రోజున పండగ సమయంలో సగం పండగ అయిపోయిన తర్వాత బోధ చేసినా కూడా, పండగ పూట వచ్చిన వాళ్ళకి బోధ చేసినా కూడా ఏమని చెప్తున్నాడు అని అంటే, పండగ పూట వచ్చిన వాళ్ళంటే తెలుసుగా మీకు, పండగ పూట వచ్చే వాళ్ళు సెపరేట్గా ఉంటారు తెలుసా. చర్చిల్లో మామూలుగా వచ్చే వాళ్ళకంటే పండగ పూట వచ్చే వాళ్ళు కొంచెం అధికంగా ఉంటారు. షామియానాల షాపుల్లో నుంచి మొత్తం షామియానా టెంట్లన్నీ ఖాళీ అయిపోతాయి ఆ రోజున. ఎందుకంటే చర్చి సరిపోక ఎదురు షామియానాలు వేసేస్తుంటారు. అన్ని చర్చిల్లోనే అదే తతంగం. పండగ సమయంలో సందర్భంలోనైనా విశ్రాంతి దినంలోనైనా కొండ మీద ఉన్నటువంటి సందర్భంలో ఎక్కడైనా, అది పబ్లిక్ ప్లేస్ కావచ్చు, అది చర్చి లోపల అంటే లేదంటే ఒక ప్రైవేట్ ప్లేస్ కావచ్చు, అదొక పండగ చేసుకునేటువంటి ఒక శుభ పరిణామ సందర్భం కావచ్చు, ఎక్కడైనా కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎలా మాట్లాడతాడంటే అధికారం కలిగినటువంటి వాడిగా మాట్లాడతాడు. శాస్త్రులు మాట్లాడినట్టు ఏదో శాస్త్రోక్తంగా కొన్ని విషయాలు చెప్పి ఏదో కొన్ని మాటలు వల్లించి దానికి ఏదో వివరణ ఇచ్చి వెళ్ళిపోయేటువంటి విధానం కాదు. కానీ ఈయన చెప్పేటువంటి మాటలు అధికారంతో కూడుకున్నాయి. ఎందుకనంటే ఈయన్ని పంపినటువంటి వాడిని బట్టి, ఈయన్ని పంపిన వాడిని బట్టి ఆ అధికారాన్ని ఈయన పుచ్చుకున్నారు. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం మాట చదువుకుంటాం. ఏం చదువుకుంటాం అని అంటే, మీరు యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయినటువంటి దేవుడు అపాయింట్ చేసినటువంటి విధానాన్ని గురించి మనం అక్కడ చదువుకున్నప్పుడు 2వ అధ్యాయం 36వ వచనం నుంచి మనం చదువుకుంటే, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు, అపాయింట్ చేశాడు అనేటువంటి విషయం. యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి ఆ హోదా, యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి ఆ స్థాయిని గురించి మనం అక్కడ ఆలోచన చేస్తున్నాం. మరి కొన్ని రిఫరెన్స్లు చదివేద్దాము. చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయము 1 నుంచి. ఆయన అక్కడి నుంచి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయన వెంబడించారు. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపను ఆరంభింపెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతుల కిందకి ఎక్కడి నుంచి వచ్చాయి, ఇతనికి ఇవ్వండి ఈ జ్ఞానం ఎట్టది, ఇతని చేతుల వలన ఇటు అద్భుతములు చేయబడుచున్నవి, ఇదేమి ఇతడు మరీ కుమారుడు కాడా, ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అను వారి సహోదరుడకు వడ్లవాడు కాడా, ఇతని సహోదరి మనులందరూ కూడా మనతో ఉన్నవారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడి. ఏమంటే ఇక్కడ మీరు మీ బైబిల్ అందరి దగ్గర అలాగే ఉందా, ఇతని సోదరి మనులందరూ అనే ఉందా? మీ బైబిల్ అలా ఉందా బాబు? మీ బైబిల్ ఎలా ఉంది? మీ బైబిల్ ఎలా ఉంది చూడండి. సోదరి మండలి ఉందా? పాత వెర్షన్ అలా ఉండదండి. ఇతని అక్క చెల్లెండ్రందరూ అని ఉంటది. ఇప్పుడు నా దగ్గర ఉన్న కొత్త వెర్షన్ లో కూడా అలాగే ఉంది, సోదరి మండలి ఉంది. కానీ పాత వెర్షన్ ఇతని అక్క చెల్లెండ్రందరూ అని రాసి ఉంటది. బాగా పాత వెర్షన్ అనమాట. మీ దగ్గర ఏమన్నా పాత బైబిల్స్ ఉంటే ఇంటికి వెళ్ళి చూడండి. పాతవి మన తాతలు ముత్తాతలు వాడిన బైబిల్స్ ఉన్నాయి. ఆ బైబిల్కి వెళ్తే ఇతని అక్క చెల్లెండ్రందరూ అన్న మాట రాసి ఉంటుంది అనమాట. మా ఇంట్లో ఉంది పాత బైబిల్, మా నాన్నగారు వాడింది, మా తాతగారు వాడిన బైబిల్స్ ఉన్నాయి. అందులో చూస్తే ఇతని అక్క చెల్లెండ్రందరూ మనతో ఉన్నవారు కాదని. యేసు ప్రభు వారికి అక్క లేరు. ఇట్స్ స్పెల్లింగ్ మిస్టేక్, ఇట్స్ ఏ ప్రింటింగ్ మిస్టేక్ అనమాట. సో కాబట్టి ముద్రణాత్మక లోపాలు ఏదైతే ఉన్నాయో కొన్నిటిని వాళ్ళు సవరించి పరిశుద్ధ గ్రంథంలో ఆ సవరణల తర్వాత ఈ రోజు వచ్చినటువంటి న్యూ అప్డేటెడ్ వెర్షన్ అనమాట ఇది. ఈ వెర్షన్ లో సోదరీ మణులందరూ అనేటువంటిది అక్కడ ప్రింట్ చేయడం జరిగింది. చాలా మంది దాన్ని కూడా కామెంట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. సరే, దాని గురించి మరొకసారి ఎప్పుడన్నా మనం ఆలోచన చేద్దాం వాటి విషయమే. ఇంతకీ విషయం ఏంటంటే 6వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూస్తే, నేను ఇక్కడ రాస్తున్నాను మార్కు సువార్త 6వ అధ్యాయము 1వ వచనం. ఏమని రాయమంటారు? ఈయన ఎక్కడ వాక్యం చెప్తున్నాడని రాయమంటారు? చెప్పాలి. ఎక్కడ? విశ్రాంతి దినమే. కానీ ఇంకో పాయింట్ చెప్పాలి నాకు. విశ్రాంతి దినమే కానీ ఆ సందర్భం చెప్పాలి, లేదంటే విశ్రాంతి దినమే. ఆయన తన స్వదేశంలో 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. స్వదేశంలో ప్రసంగం చేశాడు ఆయన. వెరీ గుడ్. స్వదేశంలో ప్రసంగం. కొంతమంది విదేశాలు వెళ్తే, కొంతమంది ఇతర ప్రాంతాలు వెళ్తే ఏం చేస్తారు? అధికారం కలిగినటువంటి వాళ్ళే మనబడతారు. అదే స్వదేశానికి వచ్చేసరికి ఏమవుతుంది? ప్రసంగాలు మారిపోతాయి, ప్రసంగ విధానం మారిపోతుంది.
ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకంగా ప్రసంగం చేసేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ యేసుక్రీస్తు అలా కాదు. స్వదేశంలో ఉన్న ఇతర ప్రాంతాల్లో ఉన్న, ఆయన ఏ ప్రాంతంలో ఉన్నా, ఆయన పుట్టిన ప్రాంతంలో ఉన్నా, ఆయన పుట్టి పెరిగినటువంటి వాతావరణంలో ఉన్న, ఎక్కడున్నా కూడా ఆయన చేసే ప్రసంగపు యొక్క తీరును మనం అక్కడ ఆలోచించేయాలి. చూడండి ఆయన ఎంత ఆశ్చర్యపోయారో ఒకసారి చూద్దాం. 2వ వచనం. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపను ఆరంభింపెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్యపడేంతగా యేసుక్రీస్తు వారు బోధిస్తున్నారు. కొండ మీద ప్రసంగంలో చేసినప్పుడు ఆశ్చర్యపడ్డారు. విశ్రాంతి దినాన్ని కపెర్నహూములో చేసినప్పుడు ఆశ్చర్యపడ్డారు. పండగ సమయంలో ఆయన చేసినప్పుడు ఆశ్చర్యపడ్డారు. ఆయన స్వదేశంలో, ఆయన పుట్టి పెరిగిన ప్రాంతంలో ఆయన ప్రసంగం చేసినప్పుడు కూడా జనులు ఆశ్చర్యపడుతున్నారు. ఆయన ఎక్కడ బోధ చేసినా ఆ బోధకు వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు. ఈయనకి ఇంత జ్ఞానం ఎక్కడ వచ్చింది, ఈయనకి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఈయనకి ఇంత అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆయన బోధను చూసి ఆశ్చర్యపడేటువంటి వాళ్ళు ఉన్నారు. ఓకే, మరి ఇంకొక 1-2 వచనాలు చదివేద్దాం చూడండి. రైట్, మార్కు సువార్త 11వ అధ్యాయము 18వ వచనం కూడా చదువుకున్నాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం చూడండి. శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జన సమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయనను ఎలాగో సంహరించుదుమా అనే సమయము చూచుచుండిరి. ఏమైందంట? ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడటం చూసి జనాలంట ఎంత ఆశ్చర్యపడుతున్నారంటే బహుగా ఆశ్చర్యపడుతున్నారంట. యేసుక్రీస్తు ప్రభు వారు బోధిస్తుంటే ఈ బోధకి బహుగా ఆశ్చర్యపడుతున్నారు ప్రజలు. నిజమేంటంటే ప్రజలు ఆశ్చర్యపడుతున్నారు. వాళ్ళు ఆశ్చర్యపోయేటువంటి దాన్ని చూసి వీళ్ళకి భయం వేసిందంట. చూడండి ఆ మాట చూడండి. ఆయనకు భయపడి, చూడండి 18వ అధ్యాయం 3వ లైన్లో చదువుతున్నాం. ఆయనకు భయపడి ఆయనను ఎలాగో సంహరించుదామా అనే సమయము చూస్తూ ఉన్నారు. శాస్త్రులు ప్రధాన యాజకులు భయపడేటట్లుగా, జన సమూహము ఆశ్చర్యపడేటట్టుగా ఆయన బోధ చేస్తున్నారు. అది ఆయన బోధించే విధానం. ఎందుకు ఆయన ఆశ్చర్యకరుడు అన్నారు అని అంటే ఆయన జన్మకు సంబంధించిన విషయాలు ఆశ్చర్యం, ఆయన బోధకు సంబంధించినటువంటి విషయాలు ఆశ్చర్యం. ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము కొన్ని రెఫరెన్స్లు చదువుకుందాం చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుంచి 27 వరకు చదవండి. 23 నుంచి 27 వరకు. ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళింది. అతడు సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడింది. అప్పుడు ఆయన నిద్రించుతుండగా వారు ఆయన ఎదురుకు వచ్చి నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రము గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఓహో, దేని గద్దించాడంట? గాలిని సముద్రమును గద్దెంపగా అవి మిక్కిలి నిమ్మలమాయను. ఆ మనుషులు ఆశ్చర్యపడి ఎట్టివాడో, ఈయనకి గాలి సముద్రము లోపడుచున్నావు అని చెప్పండి. నాదో ప్రశ్న. ఈయన పుట్టినప్పుడే చెప్పాడు ఒక మాట. ఆ మాటను మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు. ఈయన ప్రభువు, ఈయన పరిపాలించేవాడు. ఆయన బోధించినప్పుడు కూడా అధికారం కలిగినటువంటి వాడి వలె, ప్రభువు వలె, అధికారి వలె ఆయన బోధించినటువంటి బోధన విధానం. ఆయన చేసిన అద్భుతాలకు కూడా ప్రజలు ఆశ్చర్యపడ్డారు. ఆయన అద్భుతాలు, చాలా అద్భుతాలు చేశాడు. ఆ అద్భుతాలన్నీ మనం ఇప్పుడు చూడడానికి కుదరదు. ఏదో 1-2 అద్భుతాలు మాత్రమే ఇక్కడ నోట్ చేస్తాను. మిగిలిన అద్భుతాలు మీరు మత్తయి, మార్కు, లోక, యోహాను చదువుకుంటే యేసుక్రీస్తు ప్రభువు చాలా అద్భుతాలు చేశారు. చనిపోయిన వారిని తిరిగి బ్రతికించేటువంటి విషయాల కాడి నుంచి మొదలుకొని చాలా అద్భుతాలు చేశారు. కానీ అన్నిటికంటే ఒక గొప్ప అద్భుతం ఏంటి అని అంటే ఆయన ఎవరిని కమాండ్ చేశాడు అని అంటే గాలిని సముద్రమును ఆయన గద్దించాడంట. మనుషుల్ని గద్దించాడంటే మనుషులు సరే ఆగారంటే అదొక అర్థం ఉంది. కానీ ఇప్పుడు దేన్ని గద్దిస్తున్నాడు అంటే గాలిని సముద్రాన్ని కూడా గద్దిస్తున్నాడంట. అంటే ఆయనకి ఎంత అధికారం ఉందో చూడండి. సరే, ఈయన గద్దించాడు. ఒకవేళ నిజంగా ఈయన మాటలో అధికారం లేకపోతే అవి నిమ్మళించాల్సిన అవసరం. యేసుక్రీస్తు ప్రభువారు నోరు తెరిచి గాలిని సముద్రమును గద్దించినప్పుడు అవి మిక్కిలి నిమ్మళమైపోయి ఎస్ బాస్ అని తలంచుకున్నాయనంటే చిత్తం. నువ్వు ఎలా అంటే అలా, మీరు ఎలా అంటే అలా. ఓ, ఇప్పుడు సైలెంట్గా ఉండమంటారా? ఓకే, మేము సైలెంట్గా ఉంటాం. ఇప్పుడు దాకా కొద్దిగా శబ్దం అన్నా చేసి ఉంటాయేమో, కానీ ఇప్పుడు ఆ శబ్దం కూడా లేదు. మిక్కిలి నిమ్మలమాయ, మామూలుగా నిమ్మలం కూడా కాదా, పిన్ డ్రాప్ సైలెంట్.
ప్రిన్సిపల్ గారు వస్తే కనుక అల్లరి చేసే పిల్లలు ఎలాగా సైలెంట్ అయిపోతారో ఆ టైప్ లో అధికారం కలిగినటువంటి వాడు, ప్రభు అయినటువంటి వాడు వచ్చి కమాండ్ చేస్తుంటే, గాలిని సముద్రాన్ని కమాండ్ చేస్తుంటే ఆ కమాండింగ్ కి అవి లోబడటం చూసినటువంటి వాళ్ళు ఆశ్చర్యపడిపోయారు. యేసుక్రీస్తు చేసిన అద్భుతాలను చూసి ఆశ్చర్యం, ఆయన చేసిన బోధన చూసిన ఆశ్చర్యమే, ఆయన జన్మించిన విషయాలు చూసిన ఆశ్చర్యమే, ఆయన చేసిన అద్భుతాలు చూసిన ఆశ్చర్యమే. ఎంత గొప్ప అద్భుతాలు అని అంటే అసలు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా వాళ్ళ జీవితాల్లో వాళ్ళు చూడనన్ని అద్భుతాలు వాళ్ళు చూశారు. విశేషమైనటువంటి సూచక్రియలు వాళ్ళు చూశారు. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో కూడా ఒక మాట చదువుకుందాం చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము ఎక్కడి నుంచి చదువుకుందామంటే 32వ వచనం నుంచి చదువుకుందాం చూడండి. 9వ అధ్యాయం 32వ వచనం. యేసును ఆయన శిష్యులను వెళుచుండగా కొందరు దయ్యం పట్టినటువంటి ఒక మోగవాన్ని అతని యేసు ప్రభు దగ్గర తీసుకొని వచ్చారు. చదవండి. మోగవాడు మాట్లాడినప్పుడు ఆశ్చర్యపోయారు. దయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మోగవాడు మాట్లాడగా జన సమూహములందరూ ఆశ్చర్యపడి ఏమన్నారు? ఇశ్రాయేలులో ఈలాగు ఎన్నడనో కనబడలేదని చెప్పుకొనిది. అయితే పరిసయ్యులు మాత్రం అన్నారు, ఇతడు దయ్యముల అధిపతి వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు అని చెప్పారు. జన సమూహంలో ఒక అద్భుతం జరిగింది. ఏంటి అని అంటే, దయ్యం పట్టినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. దయ్యం వదిలిపోయిన తర్వాత ఆ వ్యక్తి మాట్లాడడం మొదలుపెట్టాడు. మగవాడిగా ఉన్నటువంటి వాడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇలాంటి సందర్భం ఇంతవరకు వాళ్ళు ఎప్పుడూ చూడనటువంటి సందర్భం. అది చూసినప్పుడు ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయినటువంటి సందర్భం మనం చూస్తాం. మరికొన్ని రెఫరెన్స్లు చూసేద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 30వ వచనం నుంచి చదువుతాం చూడండి. 15:30 నుంచి. మత్తయి 15:30. ఆయన వారిని స్వస్థపరిచాను. మోగవాళ్ళు మాట్లాడడం గాని, అవుటోళ్ళు బాగుపడడం గాని, కుంటి వాళ్ళు నడవడం గాని, గుడ్డి వాళ్ళు చూడడం గాని జన సమూహము చూసి ఇశ్రాయేలు దేవుని మహిమపరిచారు. ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 15:30-31 మనం చూస్తున్నాం. ఇక్కడేమో దయ్యం పట్టినటువంటి వాడిని కమాండ్ చేసినటువంటి సందర్భాలు. ఇక్కడ చూస్తేనేమో వాడు మోగవాడైనా, కుంటివాడైనా, చెవిటివాడైనా, వాడు ఎవడైనా సరే వాడికి వచ్చినటువంటి వ్యాధి ఏదైనా కూడా వాటన్నిటి నుంచి విడుదల కలిగింప చేస్తున్నప్పుడు జన సమూహములు చూసి ఏం చేశారు అంటే మిక్కిలి ఆశ్చర్యపడ్డారు, దేవుణ్ణి మహిమపరిచారు. గాలిని సముద్రమును కమాండ్ చేయడం మాత్రమే కాదు, రోగాలను కమాండ్ చేస్తున్నాడు ఆయన. అర్థమవుతుందా? ఆయన దేనికి ప్రభు? అర్థమవుతుందా దేనికి ప్రభు ఆయన? పేతురు గారిని అడుగుదాం. సరేలే, పేతురు గారు మీరు చెప్పండి, యేసుక్రీస్తు గురించి ఏమన్నా చెప్పండి మీరంటే, పేతురు గారు అంటాడు, ఏమంటాడంటే, పేతురు గారు అంటాడు, ఆయన కొర్నేలి ఇంటి దగ్గర ప్రసంగం చేస్తూ అంటాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని అంటాడు. ఎవరెవరికి ప్రభు? అందరూ అంటే ఇక్కడ కూర్చున్న మనకి, ఈరోజు ఇక్కడికి రాని వాళ్ళకి, అందరికీ ప్రభు ఆయన. మీరు నోట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, అందరికీ ప్రభు. ఎలా చెప్తారండి? ఎలా చెప్పేది ఏముందంటే, లోకాసువార్త 2:18లో, లోకాసువార్త 2:11 నుంచి మనం చదువుకుంటే మొదటి నుంచి దూత కనపడి ముందుగా చెప్పినటువంటి సమాచారం ఏంటంటే, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి సువార్తమానం చెప్తున్నాను. ఈ లోకములో ఉన్నటువంటి పాపముల నుండి, లోకములో ఉన్నటువంటి సమస్త పాపముల నుండి విమోచన కలగజేయవలసినటువంటి వాడు, రక్షించేటువంటి వాడు, ఇదిగో దావీదు పట్టణమందు బెత్లెహేములో ఈ రోజు మీకోసం పుట్టి ఉన్నాడు. రక్షకుడు మీకోసం పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయినటువంటి క్రీస్తు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి? చెరసాల నాయకుడు కూడా అడిగాడు ఇదే ప్రశ్న. అడిగినప్పుడు చెరసాల నాయకుడు కూడా పౌలుశీలు ఇదే చెప్పారు, అయ్యా నేనేం చేయాలి చెప్పు అని అన్నప్పుడు చెప్పారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసము ఉంచుమని చెప్పారు. ప్రభు అయిన యేసు, అదే ఆ ప్రభువు అని అంటున్నప్పుడే ఆ మాటలోనే ఒక గంభీరం, ఆ మాటలోనే ఒక వాగ్దాటి, ఆ మాటలోనే ఒక అధికారం మనకి కనిపించాల్సిన అవసరం ఉంది. ఆయన చేసినటువంటి అద్భుతాలకి ఆశ్చర్యపడ్డారు. నేను ఇక్కడ ఇంకో మాట చెప్తానండి మీకు. యేసుక్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత అపోస్తలులు కూడా అద్భుతాలు చేశారా? ఎలా చేశారు? పౌలు నామమున నిన్ను లేపుతున్నాను లే అని అన్నారా? ఏమన్నారు? యేసు నామమున, నజరేయుడైన యేసు నామమున నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను అని చెప్పినటువంటి సందర్భం. అంటే యేసు అనే పేరే ఒక అధికారికమైనటువంటి నామం. ఎవరి పేరుకైతే, ఎవరి మాటకైతే
దయ్యాలు లోపడతాయో, ఎవరి మాటకైతే గాలి సముద్రం లోపడుతుందో, ఎవరి మాటకైతే వ్యాధులు రోగాలు లోపడతాయో ఆ పేరు మీదే అపోస్తలులు కూడా ఏం చేశారు? తర్వాత అద్భుతాలు చేశారు. యేసు నామమున తిరిగి లేచి నడువు అని అన్నప్పుడు పుట్టుకతో కుంటివాడు కూడా ఏం చేశాడు? దిగ్గున లేచి నిలిచి వాడు నడుస్తూ పరిగెట్టుకుంటూ గంతులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు లోపల. సో కాబట్టి ఆయన చేసేటువంటి అద్భుతాలకి చాలా ఆశ్చర్యపడ్డారు. ఇంకా చెప్పాలి అని అంటే ఆయన ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాక ఆయన శిష్యులు కూడా ఆయన పేరట అద్భుతాలు చేశారు. ఆ అద్భుతాలకు కూడా ప్రజలు ఏమయ్యారు? మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు అపోస్తలులు శిష్యులు కూడా చేసినటువంటి సందర్భాలు మనం చూస్తాం. మరిన్ని విషయాలు మనం చూడొచ్చు. ముందుకు వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలోనికి వెళ్ళిపోదాం. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము ఎక్కడ చదువుకుందాం అంటే 11వ వచనం నుంచి చదువుకుందాం. చూడండి, 11 నుంచి చదివేయండి. మత్తయి సువార్త 27:11 నుంచి. ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు నీ మీద వీరెన్ని నేరములు మోపుతున్నారో నీకు వినలేదా అని ఆయన అడిగాను. అయితే ఆయన ఒక్క మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు పిలాతుకి. ఆశ్చర్యపడాను. జనులు కోరుకుని ఒక ఖైదీని పండుగలో. ఒక్క నిమిషం. మత్తయి సువార్త 27వ అధ్యాయం ఇప్పుడు 14వ వచనం సోదరులు చదివారు. 14వ వచనంలో ఏమని రాసింది అని అంటే, అయితే ఆయన ఒక్క మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. ఏమండి, ఈయన పెద్ద అధిపతి. ఈయన పేరు చాలా పెద్ద అధిపతి. ఆ అధిపతి ఇది పిలాతు అనేటువంటి అధిపతి. ఎక్కడ చూస్తాం మనం? 13వ వచనంలో మనం చూస్తాం. 13వ వచనంలో, కాబట్టి పిలాతు నీ మీద వీరు ఎన్ని నేరములు మోపుచున్నారో నువ్వు వెళ్ళలేదా అని యేసు ప్రభు వారిని అడిగాడు. ఫస్ట్ ఒక ప్రశ్న అడిగాడు యేసు ప్రభు వారిని. ఏమని అడిగాడు అంటే, యూదులకు రాజు నువ్వేనా అని అడిగాడు. యేసు ప్రభు వారు ఏమన్నారు? నువ్వు అన్నట్టు నేను రాజుని అన్నాడు. ఆ తర్వాత అన్నాడు, ఓకే నువ్వు రాజువే కదా, వీళ్ళందరూ కూడా నీ మీద నేరాలు మోపుతున్నారు, మరి దాని గురించి నీ అభిప్రాయం ఏంటి చెప్పు అని అన్నప్పుడు ఆయన ఏమి మాట్లాడుకుని మౌనంగా ఉన్నాడంట. యేసు ప్రభు వారు నోరు తెరిచి మాట్లాడితే ఆశ్చర్యపడ్డారు ప్రజలు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమీ చెప్పకుండా మౌనంగా ఉంటే కూడా అధికారులు ఆశ్చర్యపడుతున్నారు. ఏంటండి ఆశ్చర్యం? ఆయన నోరు తెరిచి మాట్లాడితే ఆశ్చర్యం పడ్డం గొప్ప విశేషం కాదు. ఆయన నోరు తెరిచి గద్దిస్తే, అపవిత్రాత్మను గద్దించిన, గాలిని సముద్రాన్ని గద్దించిన, వివిధ రకాల వ్యాధుల్ని రోగాలను గద్దించిన, ఈ గద్దించినప్పుడు అవి లోపడ్డారంటే ఆశ్చర్యం. కానీ ఇక్కడ విశేషం ఏంటో తెలుసా? యేసు ప్రభు వారు ఏమీ మాట్లాడకుండా మెలకుండా మౌనంగా ఉంటే కూడా అవతల వాళ్ళకి ఆశ్చర్యం. పైగా అవతల వ్యక్తి ఎవరో తెలుసా? అధికారండి. అధికారం కలిగినటువంటి వాడే ఆశ్చర్యపడిపోతున్నాడు. ఎందుకు ఆశ్చర్యపడ్డాడు అనుకున్నారు? ఏం చెప్పాడని ఆశ్చర్యపడ్డారు? యేసు ప్రభు ఏం చెప్పాడని ఆశ్చర్యపడ్డాడు? ఏమీ చెప్పలేదని ఆశ్చర్యం. ఆయన మౌనంగా ఉన్నాడని ఆశ్చర్యం. ఆయన నోరు తెరవలేదని ఆశ్చర్యం. యేసు ప్రభు నోరు తెరిచిన ఆశ్చర్యమే, ఆయన బోధించిన ఆశ్చర్యమే, ఆయన గద్దించిన ఆశ్చర్యమే, ఆయన జన్మించిన ఆశ్చర్యమే ప్రజలకు. ఆయన మౌనంగా ఉన్న ఆశ్చర్యమే. అందుకు కదండి ఆయనకి ఆ పేరు వచ్చింది. ఏం పేరు? అర్థమవుతుందా ఆయనకి ఎందుకు వచ్చింది ఆ పేరు? మార్కు సువార్త 15వ అధ్యాయంలో మరొక మాట చదివేద్దాం. చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయంలో ఆ సందర్భమే రాయబడినటువంటి సందర్భం మనం చూస్తాం. 15వ అధ్యాయము మార్కు సువార్త 1 నుంచి 2వ వచనం నుంచి చదివేద్దాం. చూడండి, మార్కు సువార్త 15:2 నుంచి చదివేయండి. నీవన్నట్టే అన్నాడు పిలాతు. అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయన చూసి, నీ ఉత్తరం ఏమీ చెప్పవా? నీ మీద వీరు ఎన్ని నేరములు మోపుతున్నారో చూడమని. ఆయనను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక ఎందుకు ఆశ్చర్యపడ్డావయ్యా పిలాతు? ఏంటయ్యా అవాక్కైపోయావు నువ్వు? యేసు ప్రభు ఏం చేశాడని నువ్వు అవాక్కైపోయావు? ఆయన ఏ అద్భుతం చేశాడని అవాక్కైపోయావు? ఆయన చేతులతో అద్భుతం చేస్తే అవాక్కయ్యారు, ఆశ్చర్యపోయారు. ఆయన నోటితో మాట్లాడితే అవాక్కయ్యారు, ఆశ్చర్యపోయారు. ఆయన నోటితో గద్దిస్తే అవాక్కయ్యారు, ఆశ్చర్యపోయారు. ఇప్పుడు పిలాతు దేనికి ఆశ్చర్యపోతున్నాడో తెలుసా?
అసలు ఆయన ఏం మాట్లాడకపోయేసరికి ఆశ్చర్యపోతున్నాడంట. గనుక అన్నాడు చూడండి, అక్కడ అండర్లైన్ చేసుకున్న పదాన్ని. గనుక దేనికి గనుక? ఆయన అద్భుతం చేశాడు గనుక, ఆయన గద్దించాడు గనుక, ఆయన బోధించాడు గనుక కాదు. అక్కడ ఏం గనుక? ఆయన ఏం ఉత్తరం చెప్పలేదు, ఆయన ఏం ప్రత్యుత్తరం చెప్పట్లేదు, ఆయన ఏం జవాబు చెప్పట్లేదు గనుక అధిపతి ఆశ్చర్యపడండి. ఏంటి ఇలా కూడా ఆశ్చర్యం చేయొచ్చా మనుషుల్ని? ఇక్కడ జనసమూహాన్ని ఆశ్చర్యపరిచాడు యేసుక్రీస్తు, ఇక్కడ ఏకంగా అధికారం కలిగినటువంటి వాడిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఏం చేసో తెలుసా? ఏమి చేయకుండా మౌనంగా ఉండడం వల్ల కూడా ఆశ్చర్యానికి గురి చేసిన సందర్భాలు మనం చూస్తాం. నెక్స్ట్ లూకా సువార్త 20వ అధ్యాయం 26వ వాక్యం. లూకా సువార్త 20వ అధ్యాయము ఎక్కడి నుంచి చదువుకుందామంటే, లూకా సువార్త 20వ అధ్యాయము ఎక్కడి నుంచి చదువుతామంటే 22వ వచనం నుంచి చదివేద్దాం. 22 నుంచి చదివండి. ఆయన కుయుక్తిని గుర్తెరిగి అందుకైనా అలాగైతే కైసరుకి కైసరుకును, దేవుని దేవునికి చెల్లించుడని వారితో చెప్పారు. ఏం చెప్పారండి? వారు ప్రజల ఎదుట ఈ మాట తప్పుపట్ట నేరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి ఊరకు తిరిగి. ఓహో, అసలు ఏం జరిగింది మీకు తెలుసా? కైసరికి పన్ను ఇవ్వడం న్యాయమా? కైసరికి పన్ను ఇవ్వడం న్యాయమా కాదా చెప్పారు, అడిగారు. ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్పాలి? 2 ఆన్సర్లు ఉంటాయి ఆయన దగ్గర. ఏంటి? ఒకటి న్యాయమే అని అన్నాడు అనుకో, నువ్వు ఎందుకు కట్టట్లేదు అని అంటారు. లేదు న్యాయం కాదు అని అన్నాడు అనుకో, ఏం చెప్తారు? నువ్వు రాజ ద్రోహం కింద, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు రాజుకి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావు, రాజ ఆజ్ఞలకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావు, కాబట్టి ఈ రాజ్యంలో ఉండే హక్కు నీకు లేదు అని రకరకాలుగా మాట్లాడతారు. ఇటు అవునని చెప్పినా అటు కాదని చెప్పినా వాళ్ళ కుయుక్తి అంటారు. చూడండి అక్కడ మాట ఎంత బాగుంటుందో చూడండి. మాట 22వ వచనం. మనము కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని ఆయనను అడిగిరి. ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి, అంటే వాళ్ళు ఎందుకు అడిగారు? తెలుసుకోవడానికి అడిగారా, లేకపోతే ఆయన ఇరకాటంలో పెట్టడానికి అడిగారా? ఆయన ఇరకాటంలో పెట్టి ఆయన ఏ జవాబు చెప్పినా, ఆప్షన్ ఏ చెప్పినా, ఆప్షన్ బి చెప్పినా, మొత్తానికి ఆయనకి ఏదో ఒక విధంగా నష్టం చేకూరుచుదామని కుయుక్తితో అడిగారంట. క్వశ్చన్ అడిగితే ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి అంటున్నాడు, ఒక దేనారం నాకు చూపండి అన్నాడు. దాని మీద రూపము పై రాత ఎవరైనా అడిగాడు. వాళ్ళు కైసరివి అని అన్నాడు. అందుకే వెంటనే ఏమన్నారంటే, కైసరివి కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి అని చెప్పాడు. వారు ప్రజల ఎదుట ఈ మాటలో తప్పు పట్టనేరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి ఊరకున్నారు. ఆయన చెప్పిన ప్రత్యుత్తరాలకు కూడా ఆశ్చర్యం. నేను ఇక్కడ ఇంకో పాయింట్ కూడా యాడ్ చేయాలండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జ్ఞానులతో కలిసి కూర్చొని 12 సంవత్సరాల వయసులో సైతము ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రధాన యాజకులతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన మాట్లాడుతున్న మాటలు విని ఆశ్చర్యపోయినటువంటి సందర్భం మనం చూస్తాం. ఎక్కడికి వెళ్ళి అంటే జ్ఞానుల దగ్గరికి వెళ్ళి, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఆయన కూర్చున్నటువంటి సందర్భం. ఇదే లూకా గారు రికార్డ్ చేస్తాడు. ఒక వచనం రాసేద్దాం చూడండి. రెఫరెన్స్ ఎక్కడో లూకా సువార్త 2వ అధ్యాయము ఎన్నో వచనం 46 రాసేసుకోండి. అక్కడ లూకా సువార్త 2:46 కూడా. లూకా సువార్త 2:46. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో ఎక్కడున్నాడు? బోధకుల మధ్య కూర్చున్నాడు, వారి మాటలను ఆలకిస్తున్నాడు, వారిని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. ఆయన మాటలు, ఆయన ప్రజ్ఞకును, నోట్ చేసుకోండి, ఇక్కడ నోట్ చేసుకుని అండర్లైన్ చేసుకోండి. ఆయన మాటలు వినిన వారందరూ, అంటే యేసుక్రీస్తు ప్రభు మాటలు విన్న వారందరూ. ఆయనకి అప్పుడు ఎంత వయసు? 12 సంవత్సరాల వయసు ఆయనకి. ఎక్కడ రాసిందన్నమాట? 42వ వచనం రాసింది చూడండి. 42వ వచనం. ఆయన 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అనే మాట. రైట్, ఓకే. 46వ వచనంలో మనం చూస్తున్నాము. 46వ వచనంలో మనం చూస్తున్నాము, వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచుండగా చూసిరి. 47వ వచనంలో ఆయన మాటలు వినిన వారు. ఎవరి మాటలు? యేసుక్రీస్తు ప్రభు మాటలు వినినటువంటి వారు. 12 సంవత్సరాల వయసులో యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు వినిన వారు. 47వ వచనం చూడండి. యేసు ప్రభు వారు మాటలు వినిన వారు అందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును, ఆశ్చర్యం కూడా కాదు ఇక దానికి మించి విస్మయం అంటే ఏంటి తెలిసిన? చెప్పండి, విస్మయం అంటే ఏంటి చెప్పండి అసలు? ఇక అసలు ఆశ్చర్యానికి అంతులేని ఆశ్చర్యం అన్నమాట. ఎవరికి? పండగ చేయడానికి వచ్చిన సాధారణ ప్రజలకు కాదట. ఎవరికి? ఆయన ఎవరితో అయితే కూర్చున్నాడో, బోధకులతో కూర్చున్నాడు చూసారు. ఆయన
ఆయన బోధకులతో కూర్చొని 12 ఏళ్ల వయసులో బోధకుల పక్కన కూర్చొని బోధకులను ప్రశ్న అడుగుతున్నాడు. వాళ్ళు చెప్పేది దానికి ఆన్సర్ చెప్తుంటే ఈయన ప్రత్యుత్తరములకును ఈయన ప్రజ్ఞకును ఆ బోధకులు సైతము విస్మయం పొందారంట. అంటే మన భాషలో చెప్పాలంటే వాళ్ళకి ఫీజులు పనిచేయట్లేదు అనమాట. ఇంకా వాళ్ళకి ఏంటి అసలు ఇది, అసలు అవాక్కు అంటాం కూడా చాలా చిన్న మాట, అది ఆశ్చర్యం అనే మాట కూడా చాలా చిన్న మాట. పెద్ద మాట ఏంటి అని అంటే విస్మయం పొందారు, షాక్లోకి వెళ్ళిపోయారు అన్నమాట. వాస్తవం చెప్పాలంటే వాళ్ళు షాక్లోకి వెళ్ళిపోతే వాళ్ళ అమ్మ నాన్న ఏమంటున్నారు చూడండి ఒకసారి 48వ వచనంలో. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. అంటే ఎప్పుడు చూడలేదు ఏంటి ఆయన్ని, ఎప్పుడు చూశారు కదా ఆయన్ని, మరి ఇప్పుడు ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు తెలిసిన? బోధకుల మధ్య కూర్చోవడం, బోధకులకే ప్రత్యుత్తరం ఇవ్వటం, బోధకులకు ప్రత్యుత్తరం ఇస్తుంటే బోధకులు సైతం అవాక్కైపోవడం చూసిన తల్లిదండ్రులు, బోధకులు సైతం విస్మయం పొందుతుంటే, పెద్ద పెద్ద వాళ్ళు సైతం, జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు సైతం విస్మయం పొందుతుంటే ఆ విషయం చూసినటువంటి తల్లిదండ్రులు ఆశ్చర్యపడ్డారు. ఆయన ప్రత్యుత్తరం ఇస్తే ఆశ్చర్యపడుతున్నారు, ఆయన ప్రశ్నించి ఆయన బోధకులతో పాటు కలిసి కూర్చున్నప్పుడు ఆశ్చర్యపడుతున్నారు. ఈ సందర్భాలన్నీ కూడా మనం చూస్తే ఆయన జన్మకు సంబంధించిన విషయాల్లోనే కాదు, ఆయన నోరు తెరిచి బోధించినప్పుడే కాదు, ఆయన తన చేతులతో అద్భుతాలు చేసినప్పుడే కాదు, ఆయన మౌనంగా ఉన్నప్పుడైనా, ఆయనకు ఎవరైనా ప్రశ్న అడిగినప్పుడు ఆ ప్రశ్నకు ఆయన చెప్పే తెలివైన జవాబులను బట్టి, చురుకైన జవాబులు బట్టి, ఆయన్ని ఇరకాటంలో పడేయడానికి ప్రశ్న అడిగినా కూడా ఆయన ఎలా చెప్తాడు జవాబు? చాలా తెలివిగా, చాలా చక్కగా, చాలా ప్రజ్ఞతో ఆయన చెప్పేటువంటి జవాబును బట్టి ఆయన ప్రత్యుత్తరం మనకు ప్రజలు ఏమవుతున్నారు? ఆశ్చర్యపడుతున్నారు. అధికారులు సైతం, జ్ఞానులు సైతం విస్మయం పొందుతున్నారు, బోధకులు సైతం ఆశ్చర్యపడుతున్నారు. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నారు, ప్రత్యుత్తరం ఇస్తున్నారు అనేటువంటి చూస్తాం. చివరిగా ఒక మాట చదువుకుందాం, మార్కు సువార్త 15వ అధ్యాయము. చివరిగా ఈ మాట చదివి మనం ముగించుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 42 నుంచి చదువుకుందాం. మార్కు 15వ అధ్యాయము 42 నుంచి చదువుకుందాం. చూడండి. సాయంకాలం అయినప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతునందుకు వెళ్ళి యేసు దేహం తనకెమ్మని అడిగాడు. అతను ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుడి రాజ్యం కొరకు ఎదురు చూచేవాడు. పిలాతు ఇంతలోనే చనిపోయేనా? ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి. పిలాతుకి ఏంటి ఇన్ని ఆశ్చర్యాలు ఏంటి? ఆల్రెడీ ఒకసారి ఆశ్చర్యపోయాడు పిలాతు, సైలెంట్ గా ఉన్నప్పుడు ఆశ్చర్యపోయాడు కదా, ఇప్పుడు ఇంకోసారి ఆశ్చర్యపోతున్నాడు. దేనికి ఆశ్చర్యపోతున్నాడు అంటే పిలాతు యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన సంగతిని చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఏమండి మీకు అది తెలుసా? వెరీ గుడ్. మీకు ఒక విషయం, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. సిలువ మీద వేసినటువంటి, సిలువను వేలాడుతున్నటువంటి వ్యక్తుల్ని అంత ఈజీగా చనిపోరు. వాళ్ళు తీసుకొని చనిపోతూ ఉంటారు. కొద్ది గంటలు పడుతుంది, కొద్ది రోజులు కూడా పట్టచ్చు, 2 రోజులు 3 రోజులు కూడా పట్టచ్చు. ఈ లోపు వాళ్ళ కాళ్ళు విరగ్గొట్టి, ఏమన్నా కొన ప్రాణం ఉంటే కాళ్ళు విరగ్గొట్టి, మోచేతులు విరగ్గొట్టి, వాళ్ళ ఎముకలు విరగ్గొట్టి, అలా స్లోగా వాళ్ళని చిత్రవధ చేసి చంపేస్తారు. ఇది సిలువ వేసినటువంటి వ్యక్తుల్ని చంపాల్సినటువంటి విధానం అప్పట్లో. యేసుక్రీస్తు ప్రభు వారిని గురించినటువంటి ఒక మాట ఉంది. ఆ మాట ప్రవచనం నెరవేర్పు కొరకు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఎముక విరగబడలేదు. ఎక్కడ ఒకసారి చూసేద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో 31వ వచనంలో క్రీస్తు పాతాళంలో విడవబడలేదని, ఆయన శరీరం కుళ్ళిపోలేదని దావీదు తెలుసుకున్నాడు. ఆయన పునరుద్ధానం గురించి చెప్పాడు. ఆ తర్వాత మిగిలిన విషయాలు చెప్పాడు. ఓకే, దాని గురించి మరలా ఇంకోసారి ఎప్పుడన్నా ఆలోచించేద్దాము. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన చనిపోయినప్పుడు ఆయన 6 గంటల పాటు సిలువలో వేలాడి 6 గంటలకు ఆయన చనిపోయాడు. మీకు తెలుసా యేసుక్రీస్తు ప్రభు వారు ఎన్ని గంటలకు సిలువ వేయబడ్డాడంటే? ఉదయం పూట చెప్పండి 9 గంటలకు ఆయన సిలువ వేయబడ్డాడు. ఎన్ని గంటల వరకు ఆయన సిలువలో ఉన్నాడంటే సాయంత్రం 3 గంటల వరకు ఆయన సిలువలో ఉన్నాడు. అంటే ఎన్ని గంటలు మొత్తం? 6 గంటల పాటు సిలువలో ఉన్నాడు. 6 గంటలు ఎందుకున్నాడు? పోయినసారి గుడ్ ఫ్రైడే రోజుని చెప్పాను. 6 గంటలు ఎందుకున్నాడు? ఏంటి దాంట్లో కూడా ఏమన్నా సైన్స్ ఉందా అంటే మీరు గమనించండి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు చదువుకుంటూ వెళ్తే మనిషిని దేవుడు ఏ రోజున చేశాడంటే 6వ రోజున చేశాడు. 6వ రోజున చేసిన మనిషి పాపం చేస్తే ఆ మనిషి పాపాల నుంచి ఆ మనిషిని విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు 6 గంటల పాటు సిలువలో వేలాడాడు. ఉదయం 9 నుంచి 6 గంటల వరకు 6వ దినమున చేయబడిన మానవుని రక్షణ నిమిత్తమై అతని పాపములు, మనుషులందరి యొక్క పాపములను ఆయన తీసివేయడం నిమిత్తం, విమోచించడం నిమిత్తం ఆయన 6 గంటల పాటు సిలువలో వేలాడి 3 గంటలకు ఆయన చనిపోతే సిలువలో
చనిపోయిన కొద్దిసేపటికే ఆయన గురించి పిలాతు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఏంటి ఇంతలోనే ఇంత వెంటనే ఆయన చనిపోయాడు అంటే ఆయన మరణం కూడా ఆశ్చర్యం. మామూలుగా అయితే మిగిలినటువంటి వాళ్ళ కాళ్ళు విరగొట్టి వాళ్ళ మోకాళ్ళ మీద కొట్టి ఎముకలు విరగొట్టి చంపాలి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని మాత్రం అసలు అంత టైం కూడా కాకుండా ఆయన చనిపోయినటువంటి విధానం కూడా అధికారులకు ఆశ్చర్యం కలిగించినటువంటి విషయం మనం అక్కడ ఆలోచన చేస్తున్నాం. ఇంకొక పాయింట్ మనం ఇక్కడ ఆలోచన చేయాలి. మంచివాడి కోసం ఎవరైనా చచ్చిపోతాడు, కానీ పాపుల కోసం చనిపోయేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. రోమిలికి రాసిన పత్రిక ఒక మాట చదువుకుందాం చూడండి. అక్కడ సందర్భాన్ని బట్టి ఒక మాట మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. రోమపత్రిక 5వ అధ్యాయము ఎన్నో వచనం చదువుతామంటే 6వ వచనం నుంచి మనం చదువుకోవచ్చు. రోమపత్రిక 5వ అధ్యాయం 6 నుంచి, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున ఎవరి కోసం చనిపోయాడు? భక్తిహీనుల కోసం చనిపోయాడు. ఆయన కోసం చనిపోవడం కాదు, మంచి వాళ్ళ కోసం చనిపోవడం కాదు, భక్తిహీనుల కోసం చనిపోయాడు. ఇంకా నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవటరుదు, మంచివాని కొరకు కూడా ఎవడైనా ఒకవేళ తెగించవచ్చును. కానీ క్రీస్తు అయితే మాత్రం మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అది చాలా విశేషమైనటువంటి సంగతి. ఇప్పటికి మనం ఒక 6 పాయింట్లు మనం నేర్చుకున్నాం. 7వ పాయింట్ కూడా చూద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 12వ వచనం. ఆయన పునరుద్ధానం గురించి మనం నేర్చుకుని పాఠాన్ని ముగిద్దాం. ఆయన పునరుద్ధానంలో కూడా ఆశ్చర్యం. లూకాసు వార్త 24:12. అయితే పేతురు లేచి సమాధి వద్దకు పరిగెత్తుకొని పోయి చూడగా ఆరబట్టలు మాత్రం విడిగా కనపడేది. జరిగిన దాని గురించి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళారు. ఏంటి ఆయనకి ఆశ్చర్యం అని అంటే, నారబట్టలు మాత్రమే కనపడ్డాయి, కానీ మనిషి మాత్రం లేరు. లూకాసు వార్త 24వ అధ్యాయంలో 41వ వచనం కూడా చదువుకుందాం. లూకాసు వార్త 24:41 కూడా చదువుతాం. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చిరి. ఆయన దాన్ని తీసుకుని వారి ఎదుట భుజించను. ఆయన చనిపోయిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత తిరిగి లేచినటువంటి సందర్భం, ఆయన పునరుద్ధానం కూడా చాలా ఆశ్చర్యంతో కూడుకున్నటువంటి సందర్భాలు. ఓకే, వీటిని గురించి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో ఆలోచన చేయడానికి ట్రై చేద్దాము. ఇప్పుడు ఒక బ్రీఫ్ గా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని యెషయా గ్రంథం 9:6లో ఆయన ఆశ్చర్యకరుడు అనటానికి ఉన్నటువంటి ఒక లాజిక్స్ ని మనం ఇక్కడ ఆలోచన చేస్తున్నాం. ఏంటి అంటే, ఆయన జన్మించినటువంటి విషయంలోనూ ఆశ్చర్య కార్యాలు మనం చూస్తాము. ఆయన నోరు తెరిచి బోధించినప్పుడు జనులు ఆశ్చర్యపడ్డారు. ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేతులతో తను చేసినటువంటి అద్భుతాలు, తన నోటి మాటతో ఆయన చేసిన అద్భుతాలకి ప్రజలు ఆశ్చర్యపడ్డారు. ఆయన మౌనంగా ఉన్నప్పుడు అధికారులు ఆశ్చర్యపడ్డారు. ఆయన ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు బోధకులు సైతం ఆశ్చర్యపడ్డారు. అలాగే ఆయన్ను ప్రశ్నలు అడగడానికి వచ్చినటువంటి శాస్త్రులు సైతం, ప్రధానులు సైతం, యాజకులు సైతము ఆయన చెప్పినటువంటి ప్రత్యుత్తరాలకి, ఆయన ఇచ్చిన ఆన్సర్స్ కి ఆశ్చర్యపడ్డారు. ఆయన మరణము కూడా పిలాతుకు ఆశ్చర్యకరమైనటువంటిదిగా చెప్పబడినటువంటి సంగతి చూస్తాం. యేసుక్రీస్తు వారి పునరుద్ధానం కూడా శిష్యులను సైతము, అనేకులను సైతము ఆశ్చర్యానికి గురి చేసినటువంటి సందర్భం చూస్తాం. కనుక యేసుక్రీస్తు ప్రభు వారికి ఆశ్చర్యకరుడు అనేటువంటి పేరు మనము ఆలోచన చేస్తున్నాం. అర్థమైనా? ఈరోజు